నీవు దేవుని సన్నిధిలో అనాలోచన పలకకుండా, అనాలోచన మాటలు పలకకుండా ఉండటానికి నీ హృదయాన్ని త్వరపడనీయక, అంటే నీ హృదయాన్ని ప్రేరేపించనీయక నీ నోటిని కాచుకో. అంటే దేవుని సన్నిధిలో ఉన్న నీవు అనాలోచన మాటలు పలకకుండా, నీ నోటి వెంట అనాలోచన మాటలు రాకూడదు. అనాలోచన మాట అంటే ఆలోచన లేని మాటలు. ఏదో దేవుని సన్నిధికి చాలా నోరు జారిపోయి, దేవుని సన్నిధి నోరు జారితే సరిపోదు. నోరు జారేమంటే కథమే. నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆలోచన లేకోకుండా నువ్వు మాట్లాడకూడదు, పలకకూడదు. ఈ మాట నేను దేవుని సన్నిధిలో పలకాలా పలకొద్దా, నేను దేవుని సన్నిధిలో ఈ మాట వాడాలా వాడొద్దా,